ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాము. క్రైస్ట్ చర్చ్ కర్నూలు నుండి మీరు వింటున్నటువంటి శ్రోతలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా ఈ ఉదయకాల ధ్యానానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, నేడు మనము ఒక అంశమును ధ్యానం చేద్దాం. అదేమిటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మనందరికి కూడా ఈ మాటలు ఫెమిలియర్ కదా. ఈ వర్డ్స్ చాలా అందరికీ బాగా తెలిసినటువంటి పదాలుగా మనం చూస్తుంటున్నాం. ఏమిటంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకిన ప్రతి వానికి దొరుకును కదా అనే మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అడుగుట, తర్వాత వెదుకుట, దొరుకుట అనే పదాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ప్రియులారా, మరి వెతికినట్లయితే ఖచ్చితంగా మనము దొరికించుకుంటాం. వెతికిన ఎడల దొరుకును అనేటటువంటి ఒక అంశాన్ని మనం చూద్దాం. ఏం వెతకాల? ప్రేమైన వాళ్ళు ఎవరెవరు ఏం వెతికినారు? భక్తుల జీవితాలు మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, దేవుని వెతకడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కదా, ఒక్కొక్క విధానంలో ప్రభువును వెదకి లేక దేవుని ఆశ్రయించి వారు కనుగొన్నారు, వారు పొందుకున్నారు, వెదకినది దొరికించుకున్నారు. అది ఎలాగో చూద్దాం. మొదటిదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, దినవృత్తాంతులు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసినప్పుడు ఆసాను గురించి రాయబడింది. రాజైన ఆస. ఆస అనగా ఈయన ఒక డాక్టర్, వైద్యుడు. ఆయన పేరుకున్నటువంటి అర్థం అంటే ప్రేమైన వాళ్ళారా, ఒక మంచి వైద్యుడిలాగా ప్రజలను పరిపాలించినట్లు మనం చూస్తాం. వైద్య సేవ చేయటం ద్వారా ఎంత ఆరోగ్యమో, ఎంత బలమో, ఎంత సమాధానకరంగా వచ్చినటువంటి పేషెంట్లు ఉంటారో, ఆస రాజుగా ఉన్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా అలాగా ఉన్నారు అనేటటువంటి అర్థాన్ని ఈ యొక్క వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సో ఈయన ఏం చేసినాడు అని అంటే ఆయన గురించి రాయబడిన మాట, పూర్ణ హృదయముతో ఆశ దేవుని వెదకినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రేమైన వాళ్ళారా, జనాంగానికి కూడా ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప మందు, ఒక మెడిసిన్ ఏంటంటే వెదకడం. ముందు దేవుని వెదకండి అని ఆయన సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళారా. కాబట్టి ఈ మాటలను బట్టి మనం చూసినప్పుడు ఈ రీతిగా రాయబడింది, మీరు దేవునితో కూడా ఉన్న ఎడలా ఆయన మీతో కూడా ఉండును, మీరు ఆయన వెతికిన ఎడలా ఆయన మీకు ప్రత్యక్షమగును. దినవృత్తాంతం 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఈ రీతిగా మనం చదువుతాం. నిజమే, సహజంగా దినవృత్తాంతంలో 2వ గ్రంథం అనగానే మనకు ఒక గొప్ప ఫెమిలియర్ వర్డ్ జ్ఞాపకం వస్తుంది. ఏంటి? 7వ అధ్యాయం 14వ వచనంలో కదా, నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని కదా ప్రార్థన చేసి తమ పాపములో ఒప్పుకొని విడిచిపెట్టినలా నేను వారి ప్రార్థన విని వారిని క్షమించి వారి దేశమును స్వస్థపరిచుదని అంటాడు కదా. ఒక మంచి వాగ్దానంలో మనము ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు తరతరాలుగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. దినవృత్తాంతముల గ్రంథం అనగానే 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనమును జ్ఞాపకం చేసుకునే భక్తుడు, దేశము ఉండదు. కాబట్టి ప్రియులారా, ఆ వాగ్దానాన్ని మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనల్ని తగ్గించుకొని మన పాపములు ఒప్పుకొని ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు అంటాడు, వారి ప్రార్థన విని
వారిని క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను అని జ్ఞాపకం చేస్తాడు. ఆ రీతిగా ప్రియులారా ఈయన కూడా దేవుని వెతికినాడు, ప్రజలు కూడా దేవుని వెతికేలాగా ప్రోత్సహించినాడు, ప్రేరేపించినాడు. తాను వ్యక్తిగతంగా సిద్ధపడ్డాడు. ఆస దేవుని వెతుకుటకు ముందు తన్ను తాను శుద్ధీకరించుకొని తన దేశమును కూడా శుభ్రము చేసినట్టు 2వ దినవృత్తాంతంలో 14-13 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఏం చేసినాడు ఆయన? అన్ని దేవతలను వారి విగ్రహములను పడగొట్టి మరి ఆ దేవుని ధర్మశాస్త్రం గురించి బోధించినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన చేసినటువంటి గొప్ప పని. ఆ రీతిగా ప్రియులారా ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడాయను. 14:2 వచనం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా నడిచినప్పుడు దేవుని ఎప్పుడైతే ఈ రీతిగా వెతికినాడో ఆటోమేటిక్గా దేవుడు ఎన్నో మేలులు వారికి చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పూర్ణ హృదయంతో ఆశ వెదుకుట వలన ఏమొందుకున్నాడు ఆయన? ఆయనకు విరోధముగా వచ్చిన కూషీయులు మరలా పంతు తీర్చలేకపోయేరి అని 13వ వచనం చూస్తున్నాం. అలాగే 2వదిగా రాజ్యము ప్రశాంతముగా ఉండెను అని మనం చూస్తున్నాం. 3వదిగా దేశము నెమ్మది కలిగి ఉండెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం అక్కడ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి మేలులు ఉన్నాయి. పూర్ణ హృదయంతో వెతికినప్పుడు ఆశా జీవితంలో మరి ఎన్నో మేలులతో నింపబడ్డాడు అని మనం చూస్తాం. 2వదిగా ఇంకొక వ్యక్తి గురించి చదువుతాం ఇక్కడ. ఎవరు ఆయన అని అంటే ప్రియులారా, యెహోషాపాతు అనేటటువంటి ఒక రాజు గురించి చదువుతాం. యెహోషాపాతు అనగా యెహోవా నా న్యాయాధిపతి అని అర్థం. యెహోషాపాతుకు అర్థం ఏంటంటే యెహోవా నా న్యాయాధిపతి. ఈయన కూడా దేవుని వెతికాడు. ఎలా వెతికాడు అని అంటే ఉపవాసముతో దేవుని వెతికాడు. ఇప్పుడు మనం లెంటు కాలంలో ఉన్నాం, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తున్నాం, మంచిదే. ఎంతమంది ఉపవాసం ఉంటున్నాం కదా, మనకే తెలుసు కదా. ఎవరు మనం ఉపవాసం ఉన్నారని ఎవరికీ చెప్పరు, మనకు దేవునికే తెలుసు. నీ ఉపవాసం ఎంతనో ఎలా ఉందో ప్రేమైన వల్లరా దేవునికి తెలుసు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ లోకంలో దేవుని వెతకడానికి ఒక మార్గం ఏంటంటే ఉపవాసం, ఫాస్టింగ్. ఉపవాసంతో దేవుని వెతికినటువంటి యెహోషాపాతు ఎంతగానో దీవించబడినట్టు మనం చూస్తున్నాం. ఏ విధంగా వెతికినారంటే వాళ్ళు ఉపవాసముతోనూ ఏక మనసు కలిగి దేవుని ఆలయంలో సమావేశమై దేవుని ఆరాధించినారు, దేవుని ప్రార్థన చేసినారు వాళ్ళు. ఇదంతా కూడా 2వ దినవృత్తాంతం గ్రంథంలో 20వ అధ్యాయంలో 6వ వచనం నుండి 12వ వచనంకు రాయబడింది. సో ఉపవాసము దేవుని వెదుకుటకు ఒక మంచి మార్గముగా ఆనాడు ఈనాడు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి, దేవుని దీవెనలు పొందడానికి, దేవునికి మహిమకరంగా జీవించడానికి, దేవుని సేవ ఫలభరితంగా ఉండడానికి మనకు దేవునికి మధ్య ఒక గొప్ప ప్రక్రియ ఏంటంటే ఉపవాస ప్రక్రియ. ఉపవాసం అనేది మరింత దేవునికి సమీపంగా ఉండి ఆయన నుండి ఆశీర్వాదం పొందడానికి, మొదటిగా మన దోషములు పోగొట్టుకోవడానికి, 2వది ఆయన ఆశీర్వాదాలు పొందడానికి ఉపవాసం అనేది ఒక మార్గముగా ఎంచుకున్నారు భక్తులు ఆనాడు. ఈనాడు కూడా సంఘాలలో చాలామంది ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా మంచిదే. దేనికోసం? వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షను కలిగి మనం ఉపవాసం ఉండకుండా దేవునికి మహిమకరంగా, దేవుని సంఘము కొరకై, దేవుని సేవ కొరకై, లేదా మన తోటి వారి క్షేమము కొరకై మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలాగా ఈ భక్తులు చేసినారు కనుక ఎన్నో మేళ్ళు పొందుకున్నారు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఉపవాసం ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఎస్తేరును చూస్తాం, 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు, తన దేశాన్ని లేక తన ప్రజలైన యూదులను రక్షించుకున్నట్లు మనం చూస్తాం. న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను రాజు యొద్దకు వెళ్ళి అడిగి కదా
మరి యూదులందరినీ కూడా ఆమె రక్షించుకుంది, కాపాడింది. ఉపవాస ప్రార్థన ద్వారా జయించింది. ఇంకా మనం చూస్తే దావీదుని గురించి కూడా చదువుతాం. భక్తుడైన దావీదు 7 దినములు ఆయన ఉపవాసం ఉండి కన్నీరు విరిచి ప్రార్థన చేసినాడు. ఆయన ఎంతగానో గొప్ప ప్రతిఫలాన్ని పొందుకున్నట్టు మనం చూస్తాం. అలాగే దానియేలు భక్తుని చూస్తాం, 3 వారాలు ఆయన ప్రార్థన చేశాడు. ప్రేమైన వాళ్ళారా, మోషే, ఏలియా అనే భక్తులు మనం చూస్తాం, వారు కూడా 40 దినములు దేవునికి ప్రార్థన చేసినారు ఉపవాసంతో. మరి వారి యొక్క ఉపవాస ప్రార్థనలు, వారి భక్తి జీవితం వ్యర్థం కాల. వాళ్ళు దేనైతే పొందుకోవాలనుకున్నారో, దేని కొరకు వారు వెతికినారో సమస్తం వారు పొందుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఉపవాసం అనేది ఒక మంచి మార్గంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 3వది చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మీకు దొరుకు కాలమందు వెతికిన ఎడలా అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, నిజమే, దేవుడు మనకు దొరుకుతాడు అని ప్రవక్తని యెషయా చెప్తాడు. దొరుకు కాలమందు ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం, వేటిని వెంబడిస్తున్నాం కదా, ఎవరెవరిని వెంబడిస్తున్నాం, వెతుకుతూ ఉన్నాం కదా. మనం ఆశించింది లేకపోతే మనం కావలసినటువంటి వ్యక్తులను మనం ఏం చేస్తామంటే వెంటబడుతూ ఉంటాం. దొరికించుకోవాలని అవకాశం ఇస్తే వాళ్ళని కలవాలని, మాట్లాడాలని, ఏదో మనం సాధించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. మంచిదే. అయితే ప్రియులారా, యెహోవా దొరుకు కాలం, దేవుడు మనకు దొరుకు కాలమందు మనం ఆయన వెదకాల. అది ప్రవక్త అయినటువంటి యెషయా అనుభవాన్ని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు దేవుడు మనకు సమీపంగా ఉన్నప్పటికీ కూడా మనం ఆయన విడిచిపెడుతూ ఉంటాం. ఒక దినము యేసుప్రభు వస్తూ ఉన్నాడు కదా, భర్తిమైన గుడ్డివాడు ఆ చప్పుడు విన్నాడు. అక్కడున్న ప్రజలను అడిగి తెలుసుకున్నాడు, ఏమిటి గందరగోళంగా ఉంది, ఏమిటి ఈ యొక్క సౌండ్, ఏంటి మనుషులందరూ గుంపు కొడుతూ ఉన్నారు అని విచారించి తెలుసుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, అప్పుడు యేసు ప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడని చెప్పినప్పుడు వెంటనే అప్రమత్తం అయ్యాడు కదా. వెంటనే తను సిద్ధపడ్డాడు. గుడ్డివాడైనా, భిక్షగాడైనా, తన స్థితి ఎలా ఉన్నా ఏం చేసినాడైనా ప్రభువును వెదకడానికి కంకణం కట్టుకున్నాడు. ఇదే నాకు అవకాశం అనుకున్నాడు. ఆ అవకాశము పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. చాలామంది ఎన్ని అవకాశాలు వస్తున్నా, ఎంతగా దేవుడు దీవిస్తూ ఉన్నా, ఎంతగా దేవుడు సమీపంగా వస్తున్నా, ఎంత ఆశీర్వదించాలని పిలుస్తూ ఉన్నా నిర్లక్ష్యంగా ప్రియులారా వెళుతూ ఉంటారు. ఏం పట్టనట్టుగా వాళ్ళు వెళుతూ ఉంటారు. మనకై మనమే దేవుణ్ణి పోగొట్టుకునే వారముగా ఉంటాం చాలాసార్లు కదా. అందుకని యెషయా భక్తుని ద్వారా చెప్తున్నాడు, ఆయన దొరుకు కాలమందు ఆయన మీరు వెదకండి అన్నటువంటి సందేశాన్ని ప్రవక్తని యెషయా ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రియులారా, గుడ్డి భిక్షగాడు కూడా ప్రభును వెదకినాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అనే కేక వేసినాడు. సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడు ఒక్కసారిగా ఆ గుడ్డివాని కేకకు ఆగిపోయాడు కదా, మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన విడిచిపెట్టి పోలే, ఆయన దర్శించకుండా పోలే, నాకెందుకులే అనుకోలే. అక్కడున్నట్టు చుట్టూ జనం మౌనంగా ఉండమని గద్దిస్తూ ఉన్నారు. గుడ్డివానివి, భిక్షగానివి, నీకెందుకు, నీకేం కనపడుతుంది, మౌనంగా ఉండు అని చాలామంది అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, వాళ్ళని పట్టించుకోలేదు. ఆ గుడివాడు, ఆ భిక్షగాడు మరింత బిగ్గరగా కేకలు వేసినాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, యేసు ప్రభు ఒక్కసారిగా ఆగాడు, గుడ్డివాని దర్శించినాడు కదా, చూపునిచ్చినాడు, తన స్థితిగతులను మార్చేసినాడు. ప్రియులారా, దేవుని వెతికినప్పుడు మన స్థితిగతులు మారిపోతాయి. ఇది మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యెషయా కూడా మనము 6వ అధ్యాయం గమనించినప్పుడు ఆయన కూడా దేవుని వెతికినాడు. ఒక దినము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు దర్శించినాడు ఆయన్ను. దేవుడు ఆరాధింపబడుతున్నటువంటి ఆ గొప్ప మహోన్నతమైన ఆరాధనను చూసినాడు ఆయన.
యెషయా ప్రవక్త కదా. దేవాలయంలోనికి వచ్చినప్పుడు దేవుని మొరపెట్టుకు అక్కడ కూడుకున్నప్పుడు రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం, అప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ భారమును చూసిన దేవుడు తన దర్శనాన్ని యెషయాకు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో గమనిస్తే ప్రియులారా, అక్కడ మరి ఒక ఇంటరాక్షన్ అనేది జరిగింది. దేవుని ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు యెషయాకు ఒక విధమైనటువంటి ఆలోచన, ఒక పశ్చాత్తాపతుకున్నటువంటి అనుభవం కదా మనం గమనిస్తాం. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధింపబడుతూ ఉంటే చూసినటువంటి ఆ భక్తుడు ముగ్ధుడయ్యాడు, ఎంతో ఆశ్చర్యపోయాడు, భయానికి లోనయ్యాడు. పశ్చాత్తాపడే మనసుతో ఉన్నటువంటి భక్తుని నిజంగా దేవుడు దర్శించి తన స్థితిగతులను మార్చేసి తన సేవకు పిలుచుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అక్కడి నుంచి ఆయన ఒక గొప్ప ప్రవక్తగా మారాడు, మనందరికీ తెలుసు. సో ఎప్పుడైతే దేవుడు వెదకాలని దొరుకుతామో, లేకపోతే ఎప్పుడైతే ఆయన మనకు సమీపంగా ఉన్నాడని మనం వెతుకుతామో, తప్పకుండా ఆయన దొరికేవాడుగా ఉంటాడు. ఆయన దొరుకు కాలమందు అనగా ఈ లోకంలో ప్రియులరా మనకు సమయం ఇచ్చినాడు దేవుడు, సమీపంగా ఉన్నాడు, రమ్మంటున్నాడు, పిలుస్తూ ఉన్నాడు. మనమే కొన్నిసార్లు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, మనల్ని కాదులే అనుకొని వెళ్తూ ఉంటాం. అలా ఉండకూడదు. ఆ తర్వాత ఇంకా మనం చూస్తాం యోహాను సువార్త 20వ అధ్యాయంలో మొదటి వచనము 11వ వచనం గమనించినప్పుడు, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనము అలాగే 11వ వచనం మనం చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె మగ్దలేని మరియ అనగా ప్రియులరా కన్నీరు అని అర్థం. అనగా ఈమె జీవితం ఒక కన్నీటితో నిండినటువంటి బ్రతుకు ఈమె కదా. యేసు ప్రభు యొక్క పాదాలు తుడిచినట్లుగా మనం చూస్తాం, తన తల వెంట్రుకలతో పాదాలు తుడిచినట్లు మనం చూస్తున్నాం. ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో పశ్చాత్తాప హృదయంతో మగ్దలేని మరియ యేసు ప్రభువుకు సేవ చేసింది. కన్నీటితో దేవుని వెదకడం మనం గమనిస్తాం. ఇలాంటి అనుభవం ఉంది కాబట్టి మొట్టమొదట పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు ఆమెకి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప అనుభవం. సీమోను ఇంట యేసుక్రీస్తు ఉన్నాడని తెలిసి వెళ్ళి కన్నీటితో ఆయన పాదమును తుడిచింది, అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచింది. మనకు కన్నీరు ఎప్పుడు వస్తుంది? ఊరికేనే రాదు కదా. విరిగి నలిగిన హృదయం ఉంటే ఆ విరిగి నలిగిన హృదయంలో నుండి కన్నీరు వస్తుంది, లేకపోతే రాదు. బండబారిన హృదయాలు, కఠినమైనటువంటి హృదయాలు, రాతి గుండె లాంటి హృదయాలలో కన్నీరు ఉండదు ప్రియులారా. అలాంటి వారికి కన్నీరు రాదు. ఎవరికి వస్తుందంటే విరిగి నలిగిన హృదయం అనేది ఉంటే కన్నీరు వస్తుంది. అలాంటి కన్నీటి అనుభవంతో దేవుని వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు, ఆయన మనకు దొరుకుతాడు, ఆయన మనకు దొరుకుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుని మనం వెతికే వారంగా ఉండాలా. అలా దేవుని వెతికినట్లయితే మరి ఎలాంటి ఆశీర్వాదాలు మనకుంటాయి, లేక ఎలాంటి దీవెనలు మనకుంటాయని చెప్తున్నాడు అని అంటే కీర్తన 105 3వ వచనంలో యెహోవాను వెదుకు వారి హృదయము సంతోషించును. వెతికినప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఈ సంతోషం ఎవరు ఇవ్వలేరు ప్లేరా, దేవుడే ఇవ్వాలి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అనే 16వ కీర్తన 11వ వచనం మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కడ ఉంది ఈ సంతోషం? దేవుని వెతికినప్పుడు, దేవుని సన్నిధిలోనే ఈ సంతోషం మనకు దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. రెండవదిగా చూస్తే కీర్తన 34 10వ వచనంలో ప్రియులారా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలును కొదవై ఉండదు. నిజంగా మేలు, ఏ కొదవ ఉండదు ఆయన వెతికినప్పుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా గ్రంథం 8:22లో చూస్తున్నాం, యెహోవాను ఆశ్రయించు వారికి దేవుని హస్తము తోడుగా ఉండును. నిజంగా దేవుని తోడు మనకు కావాలి. ఆయన హస్తము మనకు తోడుగా ఉన్నట్లయితే మన జీవితాలు ధన్యకరం అవుతాయి. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మనం చూస్తాం
సామెతల గ్రంథం 28:5 యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఈ లోకంలో సమస్తమును గ్రహించే జ్ఞానం మనకెప్పుడు కలుగుతుందంటే ఆయన వెతికినప్పుడు. ప్రియులారా, ఆయన వెతికినప్పుడు. అలాగే హోషేయ గ్రంథంలో 10:12 చూస్తున్నాం, యెహోవాను వెతుకు వారి మీద ఆయన నీటి వర్షము కురిపించును. ప్రేమైన వాళ్ళరా, ఈ లోకంలో నీటి వర్షము దేవుడు కురిపించేలాగా మనం వెతకాలి, కానీ అగ్ని వర్షం మన మీదికి తెచ్చుకునే విధంగా మనము ఉండకూడదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఇన్ని మేలులు, ఇన్ని ఆశీర్వాదాలు ఆయన వెదుకుటలో మనం కలిగి ఉన్నామనేది జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11:6 చెప్తాడు, ఆయనను వెదుకు వారికి ప్రతిఫలం ఇచ్చుచున్నాడు. నువ్వు ఆయన వెతికినట్లయితే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రేమైన వాళ్ళారా, అయితే ఏ విధంగా వెతకాలా అని చూసినప్పుడు సామెతల గ్రంథంలో ఒక మంచి మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. సామెతలు 8:17 ఆయన జాగ్రత్తగా వెతికిన ఎడలా అని మనం చూస్తాం. జాగ్రత్త అనేది మనకుంటే నిజంగా పూర్ణ హృదయంతో ఆశారాజు వలె ఆయన వెతుకుతాం. జాగ్రత్తగా మనం ఆయన వెతకగలిగితే ప్రియులారా, ఉపవాసం అనేటటువంటి మార్గము గుండా వెళుతూ మనం ఆయన్ను వెతుకుతాం, ఆయన్ను పట్టుకుంటాం, కావలసింది మనం పొందుకుంటాం. మరి దొరుకు కాలమంది అనగా ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన దొరుకు కాలమందే వెతికినలా మనము సమస్తమును పొందుకోగలుగుతాం దేవుని నుండి. ఇంకొక అనుభవం ఏంటంటే, మరియమ్మ ద్వారా కన్నీటి అనుభవం గుండా దేవుని మనం జాగ్రత్తగా వెతకగలిగితే ప్రియులారా, తప్పకుండా మనము దేవుని పొందుకుంటాం, దేవుని మేలులు పొందుకుంటాం. ఇదిగో ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఆయన వెతికినప్పుడు మనకున్నాయి. మరి ఇలాంటి దీవెనలు పొందుకున్నట్లు ఆయన వెతికి ఆయన కొరకు జీవించడానికి దేవుడు తన మెండైన కృప మనందరి మీద కుమరించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యమైన బిడ్డలను దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, నీ సమాధానం ఇవ్వండి. ప్రభా, లెంటు కాలంలో ఉపవాసంతో నీ సన్నిధిలో గడుపుతున్న బిడ్డలను దీవించండి. ప్రభువా, మరి వాక్యం వినడమే కాదు, జీవితాలకు అన్వయించుకొని మార్పు కలిగిన వారుగా, నిన్ను వెతికి సమస్యను పొందుకునే వారముగా, నీ ఆశీర్వాదాలతో నింపబడే వారము ఉన్నట్టుగా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక. థ్యాంక్ యూ. ఓకే.